భాగం అది. దానికి భయాలు, బెంబేలు, అపోహలు, భ్రమలు అంటే ఇంక తెలుసుకోవాల్సింది ఎంత ఉందో ఆలోచించుకోండి. మొత్తానికి గరుడ మహాపురాణంలో చెప్పబడుతున్న విషయములు ఉన్నాయే, దానంత క్లుప్తంగా మన జీవితాలు బాగుపడడానికి కోసం సాధనాపరంగా చాలా అంశములు ఉన్నాయి. ఎందుకంటే అన్నిటికీ అల్టిమేట్ వేదాంతం నేను ఒప్పుకుంటా, కానీ దేహాత్మ భ్రాంతి అంత తేలిగ్గా పోదు. ఈ దేహము నువ్వు కాదు, వీటికి అతీతమైన ఆత్మ నువ్వు అంటే విన్నంతసేపు బాగుంటుంది. గట్టిగా 10 మాటలు చెప్తే 11వ మాట రావాలంత కూడా వస్తుంది. అవునా లేదా? కనుక దేహాత్మ భ్రాంతి సహజం, అది పద్ధతిగా పోవాలి. పద్ధతిగా పోవాలంటే సత్కర్మాచరణ, భగవద్భక్తి, క్రమక్రమంగా విచారణ, ఇవి జరగ్గా జరుగుతాయి. కనుక మనల్ని బాధించే అంశములు ప్రాకృతికంగా చాలా ఉన్నాయి. దేహాన్ని అంటిపెట్టుకుని దేహగతంగా ఉన్న కర్మవాసనలు ఒకవైపు ఉన్నాయి, వాటిని ఎవడు కాదనగలడు. వీటన్నిటినీ నెమ్మదిగా బయటపడాలి, అంతే కదా. మనకి కట్టిన కట్టు కూడా జాగ్రత్తగా విప్పుకోవాలి. గట్టిగా విప్పుకోపోతే అవయవాలు కూడా తెగిపోతాయి. జాగ్రత్త, అందుకే జాగ్రత్తగా తెంచుకోవాలి. అందుకే జాగ్రత్తగా తెంచుకునే పద్ధతిలో మనకి శాస్త్రచోదితమైన సత్కర్మాచరణ వచ్చింది. కొందరు అంటారు ఈ వేద కర్మలు ఇవన్నీ అనవసరమండి, ఉపనిషత్తులు చాలండి అని. అనవసరమైనప్పుడు వేదం ఎందుకు చెప్పాలి?